హలో ఎవరీవన్, వెల్కమ్ టు అనగానే ఎడ్యుకేషనల్. స్టూడెంట్స్, ఇవాళ మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి ఒక సమ్ తీసుకుంటున్నామండి. బిల్ని బ్యాంక్లో డిస్కౌంట్ చేసినప్పుడు అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, డిస్కౌంట్ అమౌంట్ని. ఇది 2021 మార్చికి ఇచ్చిన పేపర్ అండి, పబ్లిక్ ఎగ్జామ్ పేపర్. స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే, ప్రీవియస్ పేపర్ అండి ఇది. ఫైవ్ మార్క్స్. On 1st January 2013, Shankar sold goods worth 20,000 rupees to Bhaskar on credit and drew a bill for 3 months for the same amount. Bhaskar accepted the bill and returned it to Shankar. On the same day, Shankar discounted the bill with his bank at 10% per annum. On the due date, the bill is honored. Past journal entries in the books of Shankar. ఇక్కడ డ్రావర్ ఎవరు, డ్రాయి ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. డ్రావర్ ఈజ్ శంకర్. డ్రావర్. The person who draws the bill is called drawer. Okay. The person who accepts the bill is called drawee. Clear? Right. Date. On 1st January 2013. 1st January. Okay. Bill duration 3 months. These are important points అన్నమాట, key points ఇవి. ఫస్ట్ పాయింట్ ఏంటి, బిల్లు రాసిన డేట్ ఒకటి చూసుకోండి, తర్వాత 3 months డ్యూ. అంటే నీకు మెచ్యూరిటీ డేట్ వచ్చేటప్పటికి ఇదిగోండి, మెచ్యూరిటీ డేట్ రాద్దాం మనం. January 1st అంటే 3 months, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఓకే, ఏప్రిల్ 1st అన్నారు కదండి. ఓకే, ఏప్రిల్ 1st. దీనికి 3 days మనం గ్రేస్ డేస్ యాడ్ చేస్తాం, అవునా? గ్రేస్ ఆఫ్ డేస్ యాడ్ చేస్తే 3. 1st ఏప్రిల్ అలా ఏమవుతుందంటే మీకు 3rd ఏప్రిల్, అంటే 3 days యాడ్ చేస్తే 4th ఏప్రిల్ అవుతుంది. క్లియరా ఇది? అంటే మనకి డేట్ వచ్చేటప్పటికి అమౌంట్ కట్టాల్సినటువంటి డేటు 4th ఏప్రిల్. 4th ఏప్రిల్ 2013. ఇదొకటి. రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, బిల్ డ్రావర్ దగ్గరే ఉందా, లేదంటే బ్యాంక్లో డిస్కౌంట్కి వెళ్ళిందా, లేదంటే దాన్ని ఎండోర్స్ చేశారా, లేదా అమౌంట్ కలెక్ట్ చేయమనేసి బ్యాంకుకు పంపించారా? బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అంటే టోటల్గా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. బిల్ అతని దగ్గరే ఉన్నప్పుడు ఆనర్ ఆర్ డిజానర్. ఇదిగోండి రాద్దాము ఇవన్నీ కూడా. బిల్ రిటైన్డ్ విత్ ఎవరి దగ్గరండి? విత్ డ్రావర్. డ్రావర్ దగ్గరే ఉన్నప్పుడు ఆనర్ ఆర్ డిజానర్. అంటే డైరెక్ట్గా సమ్లోకి వెళ్లకుండా మీకు కొంచెం చెప్తున్నాను అర్థం చేసుకోవడం కోసం ఇదంతా. సెకండ్ ఆప్షన్ ఏంటండి, ఆ బిల్ వచ్చిన బిల్లుని ఇంకోటి ఏం చేయొచ్చు, డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్. బ్యాంక్లో డిస్కౌంట్ చేయొచ్చు. అంటే ఏంటో కూడా చెప్తా. అప్పుడు ఆనర్ ఆర్ డిజానర్. ఆనర్ అయిందా, డిజానర్ అయిందా? నెక్స్ట్ థర్డ్, బిల్ ఎండోర్స్డ్. ఎండోర్స్ అంటే ఏంటంటే బిల్ వేరే వాళ్ళకి ఎండోర్స్ చేయడం. తర్వాత 4th వన్, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. ఈ 4 ఆప్షన్స్లో ఏదైనా కానీ అవైల్ చేసుకోవచ్చు డ్రావర్. ఈ సమ్లో ఏం జరిగిందో చూద్దామండి. 3 months డ్యూ ఉంది, సేమ్ అమౌంట్. ఓకే, దీన్ని ఏం చేశాడు, భాస్కర్ యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు శంకర్. అయిపోయింది ఇక్కడికి. ఆన్ ద సేమ్ డే శంకర్ డిస్కౌంటెడ్ ద బిల్ విత్ హిస్ బ్యాంక్. అంటే సెకండ్ ఆప్షన్ అవైల్ చేసుకున్నాడు, బ్యాంక్లో డిస్కౌంట్ చేశాడంటండి. ఎప్పుడు చేశాడు? సేమ్ డే. అంటే 3 నెలలకి ముందుగానే బ్యాంకుకి వెళ్ళాడు. ఇక్కడ పాయింట్, 3 నెలలకి ముందుగానే అంటే ఏంటి అర్థం? 3 నెలలకు కానీ డబ్బులు రావు, 3 months వరకు ఆగాలి. కానీ 3 నెలలు ముందు వెళ్ళాడు. మరి అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే, నువ్వు 3 months ముందు వచ్చావు కాబట్టి నీకు 20,000 రూపాయలు నేను ఎలా ఇస్తాను, ఇవ్వను. ఆ 20,000 రూపీస్లో కొంత అమౌంట్ నేను తీసుకుంటాను అని చెప్పిందండి. దాన్ని 10% డిస్కౌంట్ అంటాం. అంటే 10% తగ్గించుకుని అమౌంట్ వసూలు చేసుకుంటున్నాం మనం.
దాన్ని ఇలా క్యాల్కులేట్ చేస్తారు. 20,000 ఇంటూ 10% అంటే 10/100 ఇంటూ ఎన్ని నెలల ముందండి? గడువు ఎప్పటి వరకు మనకి? 4th ఏప్రిల్, అవునా? 4th ఏప్రిల్ వరకు ఆగకుండా జనవరి సేమ్ డే, ఇదిగోండి సేమ్ డేట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడుంది? ఇదిగోండి ఆన్ ద సేమ్ డే, ఆ రోజే వెళ్ళారు కాబట్టి ఎన్ని నెలల ముందు వెళ్ళారు అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ 10% అనేది పర్ యానం, సంవత్సరానికి 10%. 3 నెలలు ముందే వెళ్ళిపోయారండి. ఇంకోండి బ్యాంక్లో 10%, అంటే సంవత్సరానికి 10% చొప్పున, అంటే ఇక్కడ 3 నెలలకే మనం డిస్కౌంట్ ఛార్జెస్ చూడాలి. సో 3/12 ఇలా రాయాలండి. అర్థమైందా? ఒక నెల ఆగి వెళ్తే, ఆఫ్టర్ 1 మంత్, అంటే ఒక నెల ఆగిన తర్వాత వెళ్ళి డిస్కౌంట్ చేసుకుంటే 2/12. అంటే ఫిబ్రవరిలో వెళ్ళాడు, ఫిబ్రవరి నుంచి డ్యూ డేట్కి రోజులు ఇంకెన్ని ఉంటాయి? 2 మంత్స్ అలా అన్నమాట. అదే రోజున వెళ్ళాడు కాబట్టి ఇంకా 3 నెలల గడువు ఉంది కాబట్టి 3/12 ఇలా వేసుకోవాలి. ఎందుకు అంటే 10% పర్ యానం, సంవత్సరానికి ఇది. ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈ 10%ని మనం, ఇదిగోండి 3 నెలలకే మనం దీన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇలా 3/12 రాస్తామన్నమాట. ఓకేనా? సో డిస్కౌంట్ ఛార్జెస్ వచ్చినప్పుడు చూద్దామండి. డిస్కౌంట్ ఛార్జెస్ ఎంతో క్యాల్కులేట్ చేద్దాము. దీన్ని ఎలా మనం చూడండి, 0 0 క్యాన్సిల్, ఈ 0 0 క్యాన్సిల్, అవునా? 3 1s 3 4s, క్లియరా? మళ్ళీ ఇక్కడ 4 1s 5 0 0. ఎన్ని రూపాయలు వచ్చినాయండి? 500 రూపాయలు వచ్చింది. డిస్కౌంట్ ఛార్జెస్ ఎంతండి? 500 రూపీస్. ఇది ఇక్కడ విషయం. ఇలా క్యాల్కులేట్ చేయాలి. దీన్ని ఇప్పుడు మనం ఎంట్రీస్ రాసుకుందాం. సింపుల్, ఏం లేదు. ఎవరి బుక్స్లో రాయమన్నారు? ఇన్ ద బుక్స్ ఆఫ్ శంకర్. జర్నల్ ఎంట్రీస్ మీరు ఎగ్జామ్లో మొత్తం రాయండి, ఇలా పెట్టమాకండి జేఈ అని. ఇన్ ద బుక్స్ ఆఫ్, డ్రావర్ పేరేంటండి? శంకర్. ఓకే, ప్రొఫార్మా కూడా నేనేమి డ్రా చేయట్లేదు. డేట్ అయితే రాస్తాము, 1st January 2013. ఓకేనా? ఓకే, రైట్. బిల్, ముందు గూడ్స్ సోల్డ్ చేసినందుకు ఏమైనా ఎంట్రీ ఉంటే చూద్దామండి. ఇదిగోండి ఫస్ట్ ఎంట్రీ గూడ్స్ సేల్ చేయడంతో మొదలైంది కాబట్టి మనం సేల్ ఎంట్రీ ఏంటి? ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు గూడ్స్ని? భాస్కర్. డెబిట్ ద రిసీవర్. భాస్కర్ అకౌంట్ డెబిట్ 20,000 రూపీస్ టు సేల్స్. మనం అంటే ఎవరు? శంకర్. మన బుక్స్లో రాసుకుంటున్నాము శంకర్ అంటే మనం. సేల్స్, సేల్స్ ఎందుకు క్రెడిట్ చేసామండి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇది ఇన్కమ్, సేల్ అనేది మనకి. సో అందుకని అకార్డింగ్ టు నామినల్ రూల్ అయిపోయింది. నేరేషన్ రాసుకోండి. నేరేషన్ ఏం రాయట్లేదు, ఫస్ట్ దానికి రాద్దాం. బీయింగ్ క్రెడిట్ సేల్స్ ఆర్ మేడ్. నెక్స్ట్ 1st January 2013 తర్వాత సేమ్ డే బిల్ డ్రా చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఎంట్రీ బిల్ రిసీవ్ చేసుకుంటున్నామండి, బిల్ కలెక్ట్ చేసుకుంటున్నాము. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అవునా? సో బిల్ వచ్చింది కాబట్టి డెబిట్ 20,000 రూపీస్. ఎవరు ఇచ్చారండి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇచ్చిన ఆయన పేరు భాస్కర్. భాస్కర్ అకౌంట్ 20,000 రూపీస్. క్లియరా? ఎంట్రీ కూడా రాస్తా, నేరేషన్ కూడా రాస్తున్నాను. బీయింగ్ బిల్ ఈజ్ డ్రాన్, అంతే. నెక్స్ట్ సేమ్ డేట్ ఏమైంది? బిల్ ఆనర్ ఆర్ డిజానర్ రాసుకోవచ్చు. ఎప్పుడు? ఎక్కడికి బిల్ వెళ్ళకుండా ఈ డ్రావర్ దగ్గరే బిల్ ఉంటే మనం ఈ డేట్ వెంటనే మనం 4th April రాసుకునే వాళ్ళమి. అవునా? అది ఫస్ట్ కండిషన్లో. కానీ ఇక్కడ బిల్ బ్యాంకుకి వెళ్ళింది కాబట్టి సేమ్ డేట్ రాసుకోండి. 2013 బ్యాంకుకి వెళ్ళింది కదండి, బ్యాంక్ రిసీవ్ చేసుకుంది. బ్యాంక్ రిసీవర్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఓకే, ఇక్కడ కొంచెం గాపిచ్చి 2 నేను బిల్స్ రిసీవబుల్, వచ్చిన బిల్ వెళ్ళిపోయింది చూసారా? సో క్రెడిట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 20,000 అండి. దీని వాల్యూ మారలేదు. కానీ మనం ఎంత రిసీవ్ చేసుకున్నాం అమౌంట్ అంటే డిస్కౌంట్ను డెబిట్ చేయండి. ఎందుకు చేయాలి డిస్కౌంట్ డెబిట్ అంటే? ఎంతండి డిస్కౌంట్ ఛార్జెస్? మనం ఇందాక క్యాల్కులేట్ చేశాం కదా, ఎంత వచ్చింది నీకు? 500 రూపీస్ వచ్చింది. అవునా? అంటే 19,500 రూపీసే నువ్వు వసూలు చేసుకుంటున్నావు. అంటే ఇది ఏంటి? నీకు లాస్ అయ్యావు. డిస్కౌంట్ 500 రూపీస్ లాస్ అయ్యావు. అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్
గెయిన్స్. సో డెబిట్ ఎందుకు చేసాము అంటే ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ డిస్కౌంట్ అనేది ఇక్కడ మనం ఒక 500 రూపీస్ లాస్ అయ్యి మనం ముందే తెచ్చుకుంటున్నాం కాబట్టి బ్యాంక్ కోడ్ ఏమంటాడంటే 20,000 నేను ఎందుకు ఇస్తాను, నాకేంటి లాభం అని అడిగాడు. అందుకని 500 రూపీస్ వాడి మొహాన కొట్టి మనం 19,500 రూపీస్ తెచ్చుకున్నామండి. ఓకేనా? మీరు అనొచ్చు మేడం బ్యాంక్ వాడు ఇచ్చాడు కదండి మరి ఏంటి, మరి బ్యాంకు వాడికి తిరిగి ఇవ్వాలి కదా అని. డ్యూ డేట్ ఎప్పుడైతే మనకి 4th ఏప్రిల్ ఉందో అప్పటి వరకు బ్యాంకు వాడు వెయిట్ చేస్తాడండి. వెయిట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ఎవరి నుంచి కలెక్ట్ చేసుకుంటాడు బ్యాంకు? శంకర్ నుంచి, సారీ, భాస్కర్ నుంచి కలెక్ట్ చేసుకుంటాడు అనమాట. అది ఎప్పుడు ఆనర్ అయితే బిల్లు ఆనర్ అయిందా డిజానర్ అయిందో చూద్దాం మనం ఇప్పుడు. బిల్ ఈజ్ ఆనర్ అయిందంటండి డ్యూ డేట్ అంటే ఎప్పుడు మనకి 4th ఏప్రిల్ 2013 ఆనర్ అయింది. ఆనర్ అయితే ఇక ఎంట్రీ అనేది రాదు. నో ఎంట్రీ, ఇది రాయకపోయినా కూడా మీకు మార్క్స్ పడతాయి. నో ఎంట్రీ అనేది కూడా రాయాల్సిన అవసరమే లేదు. మీకు అర్థం కావడానికి చెప్పి ఎందుకు రాయొద్దు మేడం, బ్యాంక్లో బిల్లు డిస్కౌంట్ చేసినప్పుడు ఆల్రెడీ అమౌంట్ రిసీవ్ చేసేసుకున్నాం కాబట్టి ఆ అమౌంట్ మనకి రాదు. ఆల్రెడీ రిసీవ్ చేసుకున్న అమౌంట్కి ఎంట్రీ రాసేసాం కాబట్టి ఒకవేళ రాస్తే డబుల్ అమౌంట్తో అవుతుంది కాబట్టి రాయకూడదు. ఒకవేళ ఆర్డర్ అయినటువంటి బిల్లుకు సంబంధించి మనకి డ్రాయి బుక్స్లో ఎంట్రీ వస్తుంది కానీ ఈ డ్రావర్ బుక్స్లో ఎంట్రీ రాదు. ఎందుకంటే అమౌంట్ బ్యాంక్ తీసుకుంటుంది కాబట్టి. ఇంతే, అయిపోయిందండి. ఎంత సింపుల్గా ఉందని చూడండి. 3 ఎంట్రీస్ అంతే. ఓకేనా? జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ శంకర్, ఇంతే. ఓకే, ఇంకా తీసేసేయండి సమ్.